అందరికీ నమస్కారం అండి. దసరా స్పెషల్ వీడియోస్లో 9వ రోజు అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా అలంకరించి కదంబం ప్రసాదాన్ని సమర్పిస్తారు. ఆ వంటకాన్ని ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నాను. రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా కుక్కర్లోకి 1 కప్పు రైస్ తీసుకుని 2 సార్లు శుభ్రంగా వాష్ చేయాలి. గంటసేపు నానబెట్టుకున్న 1/2 కప్పు కందిపప్పు, 1/4 కప్పు పెసరపప్పు వేసుకోవాలి. అలానే 3 కప్పుల వరకు వాటర్ వేసేసి 1/2 టీ స్పూన్ పసుపు, అలానే రుచికి సరిపడా సాల్ట్ వేసేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు చక్కగా ఉడికించుకోవాలి. మరొక స్టవ్ పైన కడాయిని పెట్టి గ్లాస్ వాటర్ పోసి మరగనివ్వాలండి. ఇప్పుడు ఇందులో వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా ఆనపకాయలు, వంకాయలు, అలానే చిక్కుడుకాయలు, తీపి గుమ్మడి ముక్కలు, ముల్లంగి దుంపల ముక్కలు, అలానే చిలకడ దుంప ముక్కలు కూడా వేసేసి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 50% వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు చింతపండు రసం, 1 కప్పు వరకు ఇందులో చింతకాయల రసం వేసుకోవాలండి. ఈ చింతకాయల రసం వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. 2 స్పూన్స్ వరకు కారం వేసుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ పులుసు అంతా ముక్కలు పట్టేటట్టు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు విజిల్ పోయాక అన్నం కుక్ అయిందో లేదో చూసుకోవాలండి. పర్ఫెక్ట్గా రైస్ వచ్చేసి కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఎక్కువ మెదుపుకోకుండా రైస్ ఒకసారి బాగా కలిపి పులుసులోన అన్నం అంతా వేసుకొని ఒకసారి నిదానంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఒక 4, కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ వరకు మూత పెట్టి 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు నేను ఇందులో సాంబార్ పొడి వేసాను. ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడి అండి. అలానే బెల్లం పొడి 2 స్పూన్ల వరకు వేసుకొని ఒకసారి కలిపి 1 నిమిషం ఉడికించుకొని పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన కడాయిని పెట్టి ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, చివర్లో ఇంగు వేసుకొని పోపును దోరగా వేయించి ఈ పోపు అంతా కూడా కదంబంలో కలిపేసుకోవాలి. ఈ కదంబాన్ని వెండి పళ్ళెంలో కానీ లేదు అంటే అరిటాకులో కానీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. చాలా మంచిది. ఇది అమ్మవారికి నైవేద్యంగా కాదండి, మీరు లంచ్లోకి, లంచ్ బాక్స్లోకి, డిన్నర్లోకి హ్యాపీగా చేసుకొని తినొచ్చండి. ఇందులో అన్నీ కూడా ఆరోగ్యకరమైన పదార్థాలు ఉన్నాయి కాబట్టి పిల్లలకి ఇప్పటి నుంచి ఇలాంటి ఫుడ్ అన్నీ కూడా అలవాటు చేయాలి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబం అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. అమ్మవారి ఆశీర్వాదం పొందండి.